అండ్ ఎస్ ఇక్కడ మన నాకు చాలా గట్టి కాంపిటీషన్ ఇవ్వడానికి భాగ్యశ్రీ గారు చాలా చాలా అందంగా, ఓ మై గాడ్, ప్లీజ్ ప్లీజ్ బీ సీటెడ్. మీరు కూర్చుంటేనే ఇంత అందంగా ఉన్నారు, నించుంటే ఇంకా అందంగా ఉంటారు, అందుకని దయచేసి మీరు కూర్చొని ఉండండి. మీరు మీ అందం కోసం ఏం చేస్తూ ఉంటారు? జస్ట్ బ్రహ్మాజీ గారు అడగమన్నారు. లేదా ఆయన అందరి దగ్గర నుంచి పర్ఫ్యూమ్లు శానిటైజర్లు కొట్టేస్తున్నారంట, అందుకని ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ? The love of my fans. Wow! Lovely fans, love of the fans. Oh my God, మీ కళ్ళల్లోనే ఆ ప్రేమ అంతా కనిపిస్తోంది. అండ్ భారతీగా మీరు చాలా ఇమిడిపోయారు. యూ లుకింగ్ సో వెరీ బ్యూటిఫుల్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ దిస్ ట్రైలర్ ఆర్ టీజర్, వాట్ ఎవర్ హెస్ బీన్ రిలీజ్డ్. అండ్ అలాగే మీరందరూ వినే ఉంటారు, డైలాగులు అద్భుతంగా చెప్పేస్తుంది ఈ సినిమాలో. ఆ నాటకంలో ఉండేటువంటి పర్ఫార్మెన్స్లోని డైలాగులు ఇట్టే చెప్పేస్తుంది అసలు. ఇప్పుడు ఆ డైలాగ్ ఒక్కసారి మీరు చెప్పండి, అండ్ అక్కడ ఉండేటువంటి ముగ్గురులో నుంచి ఎవరైనా ఒకళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళతో మీరు చెప్పించండి డైలాగ్. బ్రహ్మాజీ గారా, శివాజీ గారా, సునీల్ గారా? యా, డైలాగ్ శివాజీ గారు. శివాజీ గారా? ఓకే, అంటే శివాజీ గారు డైలాగ్ చెప్పడం కాదు, మీరు డైలాగ్ చెప్పాలి ఇప్పుడు. ఆ డైలాగ్ని ఎవరితోనైనా రిపీట్ చేయించవచ్చు మీరు. యా, ఒక్క నిమిషం, 1 సెకండ్. శివాజీ గారికి మైక్ ఇచ్చేయనా అయితే? రెడీ? శివాజీ గారు మీరంట ఒక్కసారి తను చెప్పినటువంటి డైలాగ్. కాదు, ఆవిడ చెప్పేస్తుంది. అసలు మీరు ఏమనుకుంటున్నారు భాగ్యశ్రీ గురించి? అసలు భాగ్యశ్రీ, రెడీ, స్టార్ట్. ఏమంటవి? జాతిని పొమ్మన సూత సూతనకి ఇందు నిలార్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అది జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము. అంత ఏలా ఏమండి, అయిపోయింది. మీరు ఎక్కండి పైకి. లేదండి, అప్పుడే కాదు, మాకు ఇంకా ఇక్కడ చాలా టైం ఉంది. అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన శాంతనుడు. వామ్మో, అసలు అదే మీ గురించే బ్రహ్మాజీ గారు, జస్ట్ మధ్యలో మెన్షన్ వచ్చింది. బట్ సూపర్ భాగ్యశ్రీ డెడికేషన్కి గట్టిగా ఒకసారి భాగ్యశ్రీకి చప్పట్లు. అండ్ ఈ మూవీలో అలాగే ఆ క్యారెక్టర్ని మీరు పోర్ట్రే చేశారు. అండ్ వీఆర్ గోయింగ్ టు సీ. మీ ఈవెంట్ ఆర్గనైజర్ మంచోడేనా? పక్కనే కూర్చొని ఉన్నాడు మీ ఈవెంట్ ఆర్గనైజర్. యా, ఇక్కడ సినిమాలో అయ్యాకారి నంబర్ 1. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ భాగ్యశ్రీ. అండ్ ఇప్పుడు మా కింగ్ నాగార్జున గారిని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాం. నాగ్ సార్, ఆల్వేస్ లవ్లీ టు సీ యూ. బోలెడంత ఎనర్జీ వచ్చేస్తుంది మిమ్మల్ని చూస్తే. అయితే ఈ సినిమా యాజ్ అ ప్రొడ్యూసర్ వీ హెవ్ హర్డ్ ఫ్రమ్ పీపుల్. అయితే మీరు వాయిస్ ఓవర్లు కూడా చాలా ట్రైలర్లకి టీజర్లకి ఇది వరకు ఇచ్చారు, కానీ హౌ డిఫరెంట్ ఇట్ ఈస్ ఫర్ దిస్ ఫిలిం? మీరు ఇచ్చినటువంటి వాయిస్ ఓవర్, వాట్ వాజ్ యువర్ ఇమోషన్? Emotion to give voice over to Lenin. Sir? Emotion to give voice over to Lenin. Yeah, అంటే అంటే నాకు కొంచెం డబ్బులు కలిసి వచ్చాయి. ఓకే, మీరు అడిగితే ఎవరు అడుగుతారు సార్ డబ్బులు? ఓకే, అలాగే ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, మీరు చేసినటువంటి ఫిల్మ్స్లో టైటిల్స్లో నుంచి ఇఫ్ వన్ టైటిల్ మళ్ళీ మనం ఆ టైటిల్ని తీసుకొని అఖిల్తో సినిమా చేస్తున్నాము అంటే విచ్ టైటిల్ వుడ్ బి యాప్ట్ ఫర్ అఖిల్? హలో బ్రదర్. హలో బ్రదర్. అఖిల్, ఈసారి సింగిల్ క్యారెక్టర్ కాదు, డబుల్కి రెడీగా ఉండు. ఆల్రెడీ ఇక్కడ వచ్చినటువంటి ఫ్యాన్స్ అఖిల్కి ఇవాళ నుంచి ఒక కొత్త నామకరణం ఇచ్చారు, నాగ్ అఖిల్ అని. లైక్ నాగార్జున గారు అండ్ నాగ చైతన్య, హీ ఈజ్ నాగ్ అఖిల్ అని చెప్పారు. సో మేబీ ఎస్, అఖిల్ని మళ్ళీ మనం హలో బ్రదర్గా చూడబోతున్నాము. అండ్ నాగార్జున గారు నా బ్రదర్గా, 2 brothers. అఖిల్, మనకి టఫ్ కాంపిటీషన్ ఇంట్లోనే ఉంది, ఇంకెక్కడో మనం ఇండస్ట్రీలో చెప్పడం కాదు, మన నాన్నతోనే టఫ్ కాంపిటీషన్ ఉంది. నేను వెళ్ళిపోతానంటున్నాడు. ఓకే, అలాగే నాగార్జున గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ 100th ఫిలిం. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు సీ యువర్ 100th ఫిలిం. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు సే? మేమందరం వెయిట్ చేస్తున్నాము యాజ్ ఫ్యాన్స్ టు హియర్ సమ్ న్యూస్ అబౌట్ ద 100th ఫిలిం. వాట్ వుడ్ యూ లైక్ టు యాడ్? జూలై 10 తర్వాత చెప్తా. ఓకే, అంటే మనకి లెనిన్ తర్వాత
ఆ న్యూస్ బయట పెడతారనమాట. Special ఓకే, వెయిటింగ్ అండి. అండ్ అలాగే ఇక్కడ ఇవాళ వచ్చినటువంటి మన బ్రహ్మాజీ గారు, శివాజీ గారు అండ్ సునీల్ గారికి ఒక హెల్త్ టిప్ ఫ్రమ్ నాగార్జున గారు అండ్ టు ఆల్ ద ఫ్యాన్స్. జనరలీ మనం నాగార్జున గారు అంటేనే వి లుక్ ఫార్వర్డ్ టు గ్లామర్ హెల్త్ టిప్స్. కాబట్టి ఒక్క టిప్ ఇవాళ. లాస్ట్ టైం మిమ్మల్ని ఒక టిప్ అడిగితే మీరు ఫోన్ తక్కువ వాడండి అని చెప్పారు, అందుకనే చేతిలో పట్టుకున్నా ఎక్కువ వాడట్లేదు. యా, నైట్ ఐస్ క్రీమ్ తినాలా? నీకు తినాలని ఉంటే తిను సార్. అప్పుడప్పుడు ఇలా వచ్చి అందరినీ కలిస్తే అదే హెల్త్. చెప్పకనే చెప్పారు, అందరినీ కలుస్తూ మంచి రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడమే మంచి హెల్త్ అని. ఎస్, డెఫినెట్లీ అదే పాటిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు. అండ్ అలాగే అఖిల్తో మాట్లాడే ముందు, అఖిల్, ఈ సినిమా మేము ట్రైలర్ చూసిన తర్వాత అండ్ అలాగే మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో చూసినప్పుడు వీ డిడ్ నాట్ నో ద బ్యాక్ స్టోరీ దట్ మీరు ఆ ఊరు వెళ్ళి దానికోసం కష్టపడ్డారు అని.